ఫ్రెండ్స్ నవంబర్ 21 రోజు ఒప్పో కలర్ఓఎస్ 15 అయితే లాంచ్ చేసింది. ఇది గ్లోబల్ లాంచ్ ఈవెంట్ జరిగిందనమాట, మన ఇండియా లాంచ్ ఈవెంట్ అయితే కాదు. ఇందులో వీళ్ళు రోడ్ మ్యాప్ని అయితే రిలీజ్ చేశారు. ఏ డివైజెస్కి ఎప్పుడు వస్తుంది అండ్ ఏ డివైజెస్ అసలు ఈ అప్డేట్కి ఎలిజిబుల్ అనేది ఒక రోడ్ మ్యాప్ అయితే రిలీజ్ చేశారనమాట. ఈ లిస్ట్ పెద్దగానే ఉంది, నేనైతే ఇప్పుడు చదువుతాను, మీరైతే చెక్ చేసుకోండి ఈ అప్డేట్ మీ డివైజెస్కి వస్తుందా లేదా అనేది మీరైతే చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇది గుర్తుపెట్టుకోండి, ఈ కలర్ఓఎస్ 15కి సంబంధించిన రోడ్ మ్యాప్ అనేది బీటా ప్రోగ్రామ్ రోడ్ మ్యాప్ అనమాట, స్టేబుల్ వర్షన్ అయితే కాదు. సో ఇప్పుడు నేను చెప్తాను ఏ డివైజెస్కి ఎప్పుడు వస్తుంది అండ్ అసలు ఏ డివైజెస్ ఎలిజిబుల్ అనేది. ఈ వీడియో మొత్తం చూసి మీకైతే క్లియర్గా అర్థమవుతుంది. దానికన్నా ముందు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ బీటా ప్రోగ్రామ్కి ఎలిజిబుల్ ఉన్న డివైస్ గురించి అయితే నేను చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూడండి. అండ్ మీరు ఏ ఒప్పో మొబైల్ వాడుతున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా మనం నవంబర్లో చూసుకుంటే ఒప్పో ఫైండ్ N3 అండ్ ఒప్పో ఫైండ్ N ఫ్లిప్ అండ్ ఇంకొకటి ఒప్పో రెనో 11 Pro 5G, ఈ 3 డివైజెస్కి ఈ నవంబర్ ఎండింగ్ వరకు అయితే వచ్చేస్తుంది అప్డేట్. బీటా అప్డేట్ వస్తుంది, మీరు చెక్ చేసుకోండి. సాఫ్ట్వేర్ సెక్షన్లోకి వెళ్ళి బీటా ప్రోగ్రామ్ పైన ట్యాప్ చేస్తే అక్కడ మీకు ఒక ఫామ్ అయితే కనిపిస్తుంది. అక్కడ మీ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. విత్ ఇన్ 1 డేలో మీకు అప్డేట్ అయితే వచ్చేస్తుంది. అండ్ ఇంకా డిసెంబర్ 2024లో చూసుకుంటే మనకి చాలా డివైజెస్ అయితే ఉన్నాయన్నమాట ఈ డిసెంబర్ ఎండింగ్ వరకు. ఒప్పో రెనో 12 Pro 5G అండ్ ఒప్పో 11 5G అండ్ అలాగే ఒప్పో F27 Pro 5G అండ్ ఒప్పో రెనో 12 5G, ఒప్పో రెనో 11 F 5G అండ్ ఒప్పో ప్యాడ్ 3 Pro అండ్ ఒప్పో రెనో 12 FS 5G అండ్ ఒప్పో రీసెంట్గా లాంచ్ అయిన K12X 5G అండ్ ఇంకొకటి ఒప్పో ప్యాడ్ 2 అనమాట. అండ్ ఇంకా 2 డివైస్ అయితే ఉన్నాయి డిసెంబర్లో, ఒప్పో రెనో 12 F 5G అండ్ ఒప్పో F27 5G అనమాట. ఇది గ్లోబల్ రోడ్ మ్యాప్ కాబట్టి అదర్ కంట్రీలో లాంచ్ అయిన మొబైల్స్ కూడా ఉంటాయి అనమాట ఇందులో. ఒకవేళ ఇండియా రోడ్ మ్యాప్ వస్తే అది కూడా మీకు అప్డేట్ చేస్తాను. సో మన ఛానల్ అయితే యాక్టివ్గా ఉండండి. Q1 2025లో చూసుకుంటే ఒప్పో ఫైండ్ N ఫ్లిప్ అండ్ అలాగే ఒప్పో ఫైండ్ X Pro 5G అండ్ ఒప్పో ఫైండ్ X అండ్ ఒప్పో ఫైండ్ X5 అండ్ అలాగే ఒప్పో రెనో 11A అండ్ ఇంకా ఒప్పో రెనో 10 Pro Plus 5G అండ్ ఒప్పో రెనో 10 Pro అండ్ ఒప్పో రెనో 10 5G అండ్ అలాగే ఒప్పో F27 Pro Plus 5G అనమాట, రీసెంట్గా వచ్చిన వాటర్ రెసిస్టెంట్ ఫోన్ ఇది. అండ్ Q2 2025లో చూసుకుంటే ఇందులో మనకి 6 డివైజెస్ అయితే ఉన్నాయన్నమాట, 6 మొబైల్స్ అయితే ఉన్నాయి. ఒకటి ఒప్పో రెనో 12 FS అండ్ ఇంకొకటి ఒప్పో రెనో 12 F అండ్ ఒప్పో రెనో 11 FS అండ్ ఇంకా ఒప్పో రెనో 8T 5G అండ్ ఫైనల్గా ఒప్పో F23 5G అనమాట. ఈ డివైజెస్కి ఈ బీటా ప్రోగ్రామ్ అప్డేట్ అయితే వస్తుంది. సో మీరు Q1 Q2 అంటే ఏంటి బ్రో అని అంటే, ఇయర్ని మనకి 4 క్వార్టర్స్ లాగా డివైడ్ చేస్తారనమాట. ఫస్ట్ 3 months ఒక క్వార్టర్, సెకండ్ 3 months సెకండ్ క్వార్టర్ అనమాట. స్టార్టింగ్ లో చెప్పాను కదా, ఇది కలర్ఓఎస్ 15కి సంబంధించిన గ్లోబల్ రోడ్ మ్యాప్ అనమాట. సో ఇందులో మీ డివైస్ ఉందో లేదో చెక్ చేసుకోండి, ఉంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అండ్ ఒకవేళ ఇండియా రోడ్ మ్యాప్ మళ్ళీ రిలీజ్ చేస్తే కనుక నేనైతే అప్డేట్ చేస్తాను. సో మీరైతే మన ఛానల్లో యాక్టివ్గా ఉండండి. సో ఇది ప్రజెంట్ కలర్ఓఎస్ 15కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై నౌ.